ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పంచాంగం వివరాలు విడిగా షార్ట్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. వీక్షిస్తారని ఆశిస్తున్నాము. వృషభ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ఆటలు ఆడేటప్పుడు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్లు ఎవరైతే ఉంటారో భవిష్యత్తులో చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. వారు తమ రంగంలో ఏదైనా చేయాలి అని అనుకుంటే గనక ఈ రోజు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారానికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించినట్లయితే దానిపై పెద్ద ఒప్పందం ఖరారు కావచ్చు. మీరు కనుక శక్తితో నిండి ఉంటే మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మానసికంగా ఎటువంటి నిర్ణయము తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. లావాదేవీలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారు భాగస్వామ్యంతో కూడిన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ పనులన్నీ కూడా ఉత్తమమైన రీతిలో పూర్తవుతాయి. వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు కనుక సొంత వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే ఈరోజు డబ్బు విషయంలో శుభవార్తను అందుకుంటారు. ఏదైనా పథకంలో గనక డబ్బును పెట్టుబడిగా పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే గనక ఈరోజు మంచి రోజుగానే ఉంది. వ్యాపారస్తులు తమ పనితీరులో కొన్ని మార్పులను చేసుకోవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు వ్యాపారంలో అదనపు శ్రద్ధను వహించవలసి ఉంటుంది. కొంచెం గందరగోళానికైతే గురవుతారు, కానీ వ్యాపారంలో మాత్రం ఈరోజు ఆదాయంలో ఖచ్చితంగా పెరుగుదల ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని ఇస్తారు. అదేవిధంగా మీ ప్రతిభను మీరు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. వృషభ రాశి వారిలో కొంతమందికి సినిమాలు మరియు కళల పట్ల మొగ్గు మరింతగా పెరుగుతుంది. విలాసాల కోసం చాలా డబ్బుని ఖర్చు చేస్తారు. ఈరోజు వృషభ రాశి వారికి శుభప్రదమైన రోజుగా ఉంది. అయితే ఎవరిని ద్వేషించకండి, ఎవరిని చూసి అసూయపడకండి. ఏ రకమైన పనినైనా ఈరోజు మీరు పూర్తి చేస్తారు. అదేవిధంగా పాత రుణాన్ని తిరిగి చెల్లించడంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. మీ పనిని మీరు చురుకుదనంతో చేస్తారు. ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది. అదేవిధంగా మీ సహోద్యోగుల నుండి కూడా మీరు చాలా నేర్చుకుంటారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు కూడా మీవి పూర్తవుతాయని చెప్పవచ్చు. ఇది మీ మనసును ఎంతగానో సంతోషపరుస్తుంది. ఏదైనా పథకంలో పెట్టుబడిని పెట్టాలి అని అనుకుంటే గనక ఈరోజు మంచి రోజుగానే ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు సంతోషకరమైన రోజుగానే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినా దాని గురించి చింతించకుండా మీ ప్రియమైన వారి నుండి ఒక సలహాను తీసుకోండి. ఈరోజు మీరు మీ బంధువులలో ఒకరికి కొంత డబ్బును కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు పని కారణంగా విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆహార నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు కూడా ఈరోజు చాలా మంచి రోజుగానే ఉంది. మీరు రాజకీయ నాయకులు అయినట్లయితే గనక మీ సమన్వయం మరియు సామరస్యం, భాగస్వామ్యం కారణంగా ఈరోజు మీరు విజయవంతం అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మహిళలకు చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వంటగదిలో సైతం పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశి వారిలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈరోజు గాయాల పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితులు చివరి నిమిషంలో మార్పులు చెందడం కారణంగా మీరు అనుకున్న పనిని వాయిదా వేయవలసి వస్తుంది. వృషభ రాశి వారిలో కొంతమంది ఈరోజు కోరుకున్న జీవిత భాగస్వామిని కనుగొనవచ్చు. డబ్బు విషయంలో ఈరోజు వృషభ రాశి వారు శుభవార్తను అందుకుంటారు. కొంతమంది వృషభ రాశి వారికి తండ్రి గారితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందికి ఈరోజు విహారయాత్రకు వెళ్లే వారు ఎవరైనా ఉంటే గనక వారి కాలికి గాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారిలో మరికొంతమందికి కొన్నిసార్లు ఈరోజు ఒంటరిగా అనిపించవచ్చు. అయితే వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. అనవసరమైన ఖర్చుల కారణంగా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం అనేది వృషభ రాశి వారికి సరికాదు. స్నేహితులను కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సి ఉంటుంది. పనిలో కొంతపాటి ఇబ్బందులు కూడా ఉండవచ్చు. కొంచెం గందరగోళానికి కూడా ఈరోజు గురవుతారని చెప్పవచ్చు. పాత రుణాన్ని తిరిగి చెల్లించడంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద మీ పనులను మీరు చురుకుదనంతో పూర్తి చేస్తారు.
ఏ రకమైన పనిని ఈ రోజు మీరు తలపెట్టినా కూడా దానిని మీరు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా తమ పిల్లల సమస్యలను తేలికగా తీసుకోకూడదు. వారిపై తగిన శ్రద్ధను వహించండి. అనవసర ఖర్చుల వలన మీ బడ్జెట్ కొంచెం తారుమారు అవ్వచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు సాయంత్రం శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కనపడుతున్నాయి. పాత స్నేహితులు ఒకరు మీ దగ్గరికి పెట్టుబడి ప్రణాళికను తీసుకొని రావచ్చు. వ్యాపారానికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించినట్లయితే దానిపై ఒప్పందం ఖరారు కావచ్చు. మీరు కనుక శక్తితో నిండి ఉంటే మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో ఈరోజు మంచి సమయాన్ని గడుపుతారు. ఆహార విషయంలో మరియు ప్రయాణాల విషయంలో జాగ్రత్తను కలిగి ఉండండి. ఈరోజు వృషభ రాశి వారికి గులాబీ రంగు వస్త్రాలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణము మరియు విష్ణు ఆలయానికి వెళ్ళి ఏడుకొండలవాడి దర్శనము చేసుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మరియు పంచాంగం వివరాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.